రాజమౌళి గారు హనుమంతుడన్న మాటలకంతా కాంట్రవర్సీ చేస్తున్నారు కానీ దాని వెనక కష్టం మీకు తెలిస్తే రాజమౌళి గారి బాధ మీకు అర్థమవుతుంది. మనం చూసిన వారణాసి ట్రైలర్ ని నవంబర్ కి కాదు ఈ ఇయర్ జనవరికే కంప్లీట్ చేయాలనేది ఇనిషియల్ ప్లాన్ అంట. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే వర్క్ స్టార్ట్ చేసి 3 months లో కంప్లీట్ చేద్దాం అనుకుంటే ప్రతిసారి మనం ఈ ఫిలిం ఇండియన్ ఆడియన్స్ కోసం మాత్రమే తీసేది కాదు, ఈసారి గ్లోబల్ ఆడియన్స్ దాకా తీసుకువెళ్తున్నాం కాబట్టి చేసే CGI లో డీటెయిల్స్ కూడా గ్లోబల్ రేంజ్ లోనే ఉండాలని పోలాండ్, స్వీడన్, USA లాంటి టాప్ గ్లోబల్ స్టూడియోస్ తో కలిసి అక్కడ ఎంతో టాలెంటెడ్ CGI VFX ఆర్టిస్ట్ మనం చూసిన 3 minutes 40 seconds వీడియోలో ఎక్సెప్ట్ మహేష్ బాబు గారి విజువల్స్ CGI లో చేసిన మిగతా అన్ని విజువల్స్ లోని ఒక ఫ్రేమ్ ని రెండర్ చేయడానికి 20 to 30 hours టైం పట్టేదంట. ఒక ఫ్రేమ్ అంటే ఏదో అనుకోకండి, ఒక సెకండ్ వీడియోకి 24 frames ఉంటాయి. ఒక సెకండ్ కి యావరేజ్ గా 20 hours వేసుకున్న 1 second వీడియో చేయడానికి 480 hours అంటే 20 days టైం పడుతుంది. అలా 1 second కాదు 3 minutes వీడియోని లాస్ట్ ఇయర్ అక్టోబర్ కి మొదలు పెడితే డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ ఇయర్ అక్టోబర్ కి కంప్లీట్ చేశారు. 1 year పాటు ఇన్ని క్రోర్స్ పెట్టి ఇంతమంది హార్డ్ వర్క్ తో రెడీ చేసిన విజువల్స్ ని రాజమౌళి గారు మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో చూపించడానికి అంత పెద్ద స్క్రీన్స్ ని సెటప్ చేసి ప్లే చేసే టైం కి టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఆ టైం కి ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి. హనుమంతుడిని తక్కువ చేయడానికి కాదు, ఆ బాధతో ఆయనపై కోపంతో ఆయనపై అలిగన్న మాట అది.